అధ్వానంగా మారిన గురుకులాలు ఏడాదిలో 54 మంది విద్యార్థుల మృతి ప్రభుత్వంపై మాజీ మంత్రి గంగుల కమలాకర్ గిజుడురు మిత్రులారా ఇప్పుడే కొన్ని నిమిషాల కిందనే ఒకే గురుకుల పాఠశాలలో 6గురిని కాటేసిన పాము గురుకుల పాఠశాలలో ఆగని పాము కాట్లు జగిత్యాల పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ఉదయం మరో విద్యార్థి యశ్వంత్కు పాము కాటు మిత్రులారా దీని గురించి మాట్లాడండి ఈ సంవత్సర కాలంలో గురుకులాల్లో ఉండే పిల్లలకు ఎలుకలు గరుస్తాయి పాములు గరుస్తాయి ఫుడ్ పాయిజన్ అవుతుంది పిల్లలు చచ్చిపోతారు అన్నం చక్కగా పెట్టే తెలివి లేదు దీని గురించి మా సీతక్క అమ్మవేనా అమ్మ నువ్వు గురుకుల పిల్లలతో రాజకీయాలు వద్దా నువ్వు తల్లివేనా అవ్వ నువ్వు తల్లివేనా నువ్వు తెలంగాణ తల్లికి అర్థం కాదు నీకు ఎందుకంటే నువ్వు పచ్చ పార్టీలో మొలిసిన పిచ్చి మొక్కవి నాకు తెలుసు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే పిల్లలు చచ్చిపోతుంటే వాళ్ళతో రాజకీయాలు వద్దంటున్నావా పిల్లలు చచ్చిపోతుంటే ప్రభుత్వం గొప్పగా పనిచేస్తుందని ఆ బీజేపీ రాకేష్ రెడ్డి గాని లెక్కన మేము మౌనంగా ఉండేది బీజేపీ రాకేష్ రెడ్డి గాని లెక్కన మేము మాట్లాడేది వాడు స్మగ్లరు మీకు భయపడి మాట్లాడతాడేమో మేము అట్లా కాదు కదా అసెంబ్లీలో నువ్వు మాట్లాడేది టీడీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇంతకన్నా తెలంగాణ మీద ప్రేమ ఉంటుందా మరొకసారి ఆలోచన చేయండి రేవంత్ రెడ్డికి తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది చంద్రబాబు నాయుడు శిష్యుడు నరహంతక చంద్రబాబు నాయుడు శిష్యుడు ఆయన శిష్యుడు ఈమె వీళ్ళకు తెలంగాణ ప్రజల మీద పిల్లల మీద ప్రేమ ఉంటుందా నీ పిల్లకో నీ మన్మరాలకో గిట్లా పాములు గరిస్తే గిట్లే మాట్లాడతావా హెలికాప్టర్ లేదని ఏడిచిన దానివి దొంగ ఏడుపులు ఏడిచిన దానివి పిల్లలు చచ్చిపోతే మాట్లాడద్దు అంటున్నావా కనీసం సోయినదా తల్లి కాంగ్రెస్ పార్టీలో గింత కఠినాత్మలు ఉంటారా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే టీడీపీ పార్టీ వచ్చిన వాళ్ళకు తెలంగాణ మీద ప్రేమనే ఉండదా గింత అన్యాయమా తల్లి ఎటుకొడుగా టీడీపీ పార్టీ వచ్చినావు చంద్రబాబు నాయుడు వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నావు అంత మాత్రాన తెలంగాణ ప్రజల మీద ప్రేమనే ఉండదా అసలు పిల్లలు చచ్చిపోతే కూడా మాట్లాడద్దా కనీసం వాళ్ళకు భోజనం పెట్టేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం నడిపిస్తుంది ఇంతకన్నా సిగ్గుపడాలి కదా ఏమైనా ఉంటుంది ఇంతకన్నా సిగ్గుపడాల్సిన దానికంటే ఒక్కసారి ఆలోచన చేయండి పిల్లలకు భోజనం పెట్టేయలేని దయనీయ స్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నిజం కాదా వాళ్ళకి రక్షణ కల్పించలేని దుస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నిజం కాదా దీని మీద మాట్లాడితే రాజకీయాలు చేయొద్దనే దౌర్భాగ్య దమన నీతిది ఈ కాంగ్రెస్ పార్టీది కాదా ఒకసారి ఇది ఆలోచన చేయండి నేను అనే దానిలో తప్పుంటే మీకు పిల్లలు ఉంటారు మీ పిల్లలు మంచిగా ఉంటే సరిపోదు మీ పిల్లల్లాంటి పిల్లలు గురుకులాల్లో సావు బతుకుల మధ్య సరైన తిండి లేక ఎలుకలు గరుస్తాయో పాములు గరుస్తాయో అనే పరిస్థితులలో వాళ్ళు ఏం చదువుతారు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి ఒక్కసారి నీ కొడుకులకో నీ బిడ్డలకో వస్తే ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోరి సీతక్క జై 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 సీతక్క అని నేనే అన్న తల్లి నా వీడియోలు వేసిన ఇప్పుడు తూ సీతక్క అనే పరిస్థితి వస్తుంది రానియకండి తల్లి నువ్వు కూడా మా అక్కవే కానీ నీ మైండ్లో ఉన్నది చంద్రబాబు దమన నీతి నీకు అధికారం అనే అహం ఉన్నది పేదవాళ్ళ మీద ప్రేమ పోయింది నీ ప్రేమ అంతా రీల్స్లోనే తప్ప నిజాయితీ కనిపేది నిజంలో లేదు నీ గెలుపు వెనకాల ఏం జరిగిందో కూడా రోజు చెప్తా ఎక్కడి నుంచి ఓట్లు వచ్చినాయి ఎవరు తెప్పించారు ఎట్లా వచ్చినాయి కూడా చెప్తా మిత్రులారా జర ఓపిక పట్టుర్రి ఆమెది